మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కూటమి మేనిఫెస్టో నేడు విడుదల కాబోతోంది. మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో 3 పార్టీల నాయకత్వం దీన్ని ఆవిష్కరించబోతోంది. రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తాం, రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తామనే థీమ్తో రిలీజ్ చేయబోతున్నారు ఈ మేనిఫెస్టోని. ఇక సుదీర్ఘ కసరత్తు అనంతరం మేనిఫెస్టోను రూపొందించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 2023 రాజమండ్రి మహానాడులో సూపర్ 6 పథకాలను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లింది టీడీపీ. కూటమిగా ఏర్పడిన తరువాత మిగిలిన 2 పార్టీల నేతల సూచనలు తీసుకొని మరిన్ని పథకాలను చేర్చినట్టుగా తెలుస్తోంది. ప్రజలు వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులకు ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా నేతలు చెబుతున్నారు. అప్పులు పన్నులతో ఇచ్చేది సంక్షేమం కాదని, సంపద సృష్టితో సంక్షేమం ఇవ్వాలని కూటమి నేతల అభిప్రాయం. దాదాపుగా 20 నుంచి 30 కీలకమైన హామీలు కూటమి మేనిఫెస్టోలో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో కూటమి మేనిఫెస్టో నేడు విడుదల కాబోతోంది. మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో 3 పార్టీల నాయకత్వం దీన్ని ఆవిష్కరించబోతోంది. రాష్ట్ర ప్రజలు నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తామనే థీమ్తో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నారు. సుదీర్ఘ కసరత్తుల అనంతరం మేనిఫెస్టోను రూపొందించినట్టుగా తెలుస్తోంది. రైట్గా ఇవాళ కూటమి పార్టీలన్నీ కూడా కలిసి మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నాయి. ఇటు టీడీపీ, బీజేపీ మరియు జనసేన పార్టీ మేనిఫెస్టో ఇవాళ రిలీజ్ అవబోతోంది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికే సూపర్ 6 అంటూ కూడా టీడీపీ జనాల్లోకి వెళ్ళింది. ఇక ఇవాళ వాళ్ళ కూటమి మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతోంది. అయితే ఈ మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రతి సభలో కూడా సంక్షేమం మాత్రమే కాదు, కొత్త ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామంటూ బాబు చెప్పడం జరిగింది. మరి ఈ మేనిఫెస్టోలో అవి కూడా ఉంటాయనుకోవచ్చా? ఖచ్చితంగా సత్తా దాదాపుగా 25 ప్రధానమైన హామీలు బేస్ చేసుకొని కూటమి నేతలు ఈరోజు మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. ప్రధానంగా ఏదైతే ఈ రోజు అవసరాలు, రేపటి అవసరాలు తాము తీరుస్తాం, భవిష్యత్తుకు భరోసా చేస్తామని చెప్పి కూడా చెప్పుతున్నారు. రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తున్న పేరుతో ఈరోజు మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు, అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా రుణమాఫీతో పాటుగా ప్రతి మహిళకి 1500, తల్లి బిడ్డ కింద సంవత్సరానికి 15,000 రూపాయలు, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి, అలాగే నిరుద్యోగ భృతి, మెగా డిఎస్సి, ఇటువంటి వాటికి సంబంధించి కూడా సంక్షేమ కార్యక్రమాలు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు, అలాగే దాంతోపాటుగా ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఉపాధి కల్పనేదే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ సైమల్టేనియస్గా సంక్షేమ అభివృద్ధి కొనసాగిస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నం చేస్తాం. రాజధాని అమరావతిగా కొనసాగిస్తాం, ఉచిత ఇసుకను ఏర్పాటు చేస్తాం. ఇట్లా దాదాపుగా 20 నుంచి 25 హామీలని బేరేజ్ వేసుకొని మరికొద్ది సేపట్లోనే 3 పార్టీల నేతలు మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సూపర్ 6 పేరుతో ఏదైతే 2023 మహానాడులో సూపర్ 6 పేరుతో టీడీపీ ఒక మేనిఫెస్టోని విడుదల చేసింది. ఇప్పటికీ ఆ సూపర్ 6కి విస్తృతంగా కూడా ప్రచారం చేశారు. దాన్ని బేరేజ్ వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, జనసేన, బీజేపీ నేతలు ప్రచారం నిర్వహించుకున్నారు. తాజాగా 3 పార్టీలు కూటమి ఏర్పడిన తర్వాత సంయుక్తంగా దాదాపుగా 4 రోజుల పాటు మమ్మురంగా కసరత్తు చేసిన తర్వాత ఈరోజు మేనిఫెస్టోకి సంబంధించి రూపకల్పన చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. దీనిలో బేస్ చేసుకుని ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి మెయిన్ ఆకాంక్షగానే ఈ మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పి తెలుస్తా ఉంది సత్తాజ్. అయితే శివ, మనం ఇటు చూస్తే మేనిఫెస్టో ఇవాళ రిలీజ్ అవబోతుంది కాబట్టి ఆల్రెడీ మొన్న ఇటు వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసే టైంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది సీఎం జగన్. అటు మేనిఫెస్టో ఇటు సూపర్ 6K పథకాలకు ఇటు డబ్బులు సరిపోవు, మరి మేనిఫెస్టోలో ఇంకెన్ని ఎక్కువ హామీలు ఇచ్చేస్తారు, వాటిని నమ్మద్దు అంటూ కూడా ఇటు జగన్ చెప్పే ప్రయత్నం చేస్తారు. దీన్ని ఎలా చూడాలి? మరి మేనిఫెస్టోలో వాటిని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోని రూపొందిస్తారనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునేది రాజకీయాల్లో సర్వసాధారణం. కానీ
ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొన్న మేనిఫెస్టో విడుదల సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు ఇంటికో బెంజ్ కారు, కేజీ బంగారం ఇస్తానని చెప్పి ఆచరణ సాధ్యం కాని, అమలు కాని హామీలు ఇస్తారు. వాటిని నమ్మొద్దని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో కూడా చెప్తా ఉన్నారు. మొన్న మేనిఫెస్టో విడుదల సమయంలో కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమం చేయడం ఏకైక ధ్యేయం అని చెప్పి టీడీపీ చెప్తా ఉంది. గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం సృష్టించారో, ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి ఈ రోజు వరకు చేసిన విధ్వంసానికి సంబంధించి ప్రతిదాన్ని కూడా వివరించే ప్రయత్నం ఇప్పటి వరకు చేస్తున్నారు, భవిష్యత్తులో కూడా చేయబోతున్నారు. ఈ రోజు దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం అభివృద్ధి హాయంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, 19 నుంచి 24 వరకు వైసీపీ సర్కార్ ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా ప్రజలను ఏ విధంగా దోచుకుంటుంది, విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కానీ, ఇంటి పన్ను విషయంలో కానీ, నీటి కుళాయి విషయంలో కానీ, ల్యాండ్ టైటిల్ విషయం ఇట్లా ప్రతి దాంట్లో కూడా దోచుకోవటమే, దాచుకోవటమే ఏకైక ఏజెండాగా చెప్పారు. ఉచిత ఇసుకని టీడీపీ ఇస్తే దాదాపుగా 5,000 నుంచి 10,000 రూపాయల ట్రక్ ఇసుకని వైసీపీ నేతలు అక్రమంగా దోచుకుంటున్నారని చెప్పి కూడా టీడీపీ నేతలు విమర్శించే అవకాశం కనిపిస్తుంది. వాటన్నిటిని కూడా ఇప్పటికే చంద్రబాబు చాలా సందర్భాల్లో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వివరించే ప్రయత్నం చేశారు. తాజాగా మరోసారి ఈరోజు 3 పార్టీ నేతలు కలిసి ఉమ్మడిగా విడుదల చేయబోతున్న మేనిఫెస్టోలో తాము ఏం చేస్తాము, ఏం చేయబోతున్నాం అనే దానికి సంబంధించి స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి ఒక సందేశాన్ని అయితే ఇవ్వబోతా ఉన్నారు సత్తా. రైట్, థ్యాంక్ యూ శివ.